హాయ్. మనం టెర్రస్ గార్డెన్లో మనం కొంత వర్క్ చేసాం. ఆ వర్క్ ఎంత చేసాము ఏంటి ఒకసారి చూసుకుని తర్వాత తదుపరి వర్క్ ఒకసారి మనం చూద్దాం. మనం టెర్రస్ గార్డెన్కి ఈ ప్లేస్ ఎంచుకున్నాము. ఇక్కడ మనం ఎల్ షేప్ బ్రిక్ వర్క్ కట్టుకున్నాం. బ్రిక్ వర్క్ కట్టుకున్న తర్వాత బ్రిక్ వర్క్లో మనం డ్రైన్ పైప్స్ పెట్టుకున్నాము. డ్రైన్ పైప్స్ ఈ రింగ్స్ కూడా మనం కర్రలు కట్టుకున్న రింగ్స్ అవి పెట్టుకున్నాం. ఆ తర్వాత మనం ఈ కనిపిస్తున్న మట్టి కింద వాటర్ లీక్ అవ్వకుండా నిటోబాండ్ ఎస్బిఆర్ ఆ లిక్విడ్ లేయర్ అప్లై చేసాం. ఆ తర్వాత 2 లేయర్స్ బిట్యుమినస్ లేయర్స్ 2 లేయర్స్ వేసాం. ఏం చేతనంటే ఇప్పుడు మట్టి వేసిన తర్వాత మట్టిలో నీళ్ళు కిందకి ఇంక అవ్వకుండా స్లాబ్ పాడవకుండా పర్మనెంట్ సెటప్ చేసాం. ఆ తర్వాత మనం మనకి మంచి మట్టి తీసుకుని ఆ మట్టిలో కొబ్బరి పొట్టు ఈ మట్టి వేసాం కదా, ఈ మట్టిలో మనం మంచి మట్టి తెచ్చి ఆ మట్టిలో ఏం కలిపామంటే ఇసుక 1:4 రేషియోలో ఇసుక, మనం వేపపిండి, కొబ్బరి పొట్టు, బోన్ మీల్, సూడోమోనాస్ ఇవన్నీ కలిపి మిక్స్ చేసి ఇక్కడ ఈ మట్టి వేయటం జరిగింది. ఈ మట్టి తర్వాత ఇప్పుడు మనం ప్లాస్టింగ్ చేయాలనుకుంటున్నాం. ఈ గోడలకి ఆల్రెడీ మనం డ్రైన్ పైప్స్ పెట్టాం కదా, వాటికి ప్లంబింగ్ క్యాప్స్ ఉంటాయి. ఆ క్యాప్లు పెట్టి ప్లాస్టింగ్ చేసి నీట్గా చేద్దామని ప్లాన్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు మనం టెర్రస్ గార్డెన్ బ్రిక్ వర్క్కి ప్లాస్టింగ్ ఏంటంటే సిమెంట్ 1:3 రేషియో కానీ 1:4 రేషియో ఒక సిమెంట్ గమేలాలో 3 కానీ 4 కానీ ఇసుక కలిపేసి తగినంత వాటర్ వేసి మిక్స్ చేసి మనం ప్లాస్టింగ్ వీటన్నిటిని యూజ్ చేసుకుని మనం ప్లాస్టింగ్ చేస్తాం అన్నమాట. ఆ యొక్క మన ప్లాస్టింగ్ చేసినప్పుడు ఈ ప్లంబింగ్ ఇవి కూడా అక్కడ పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఆ ప్లంబింగ్ పైపుల దగ్గర అది ప్లాస్టింగ్ వర్క్ జరుగుతుంది. మనం గమేలా, పార, తాపి ఇవన్నీ కూడా యూజ్ చేసి ఈ బద్ద, వాటర్, సిమెంటు, ఇసుక ఇవన్నీ యూజ్ చేసి ప్లాస్టింగ్ జరుగుతుంది అన్నమాట. ప్లాస్టింగ్ వర్క్ జరుగుతుంది. అనుకోకుండా వర్షం రావడంతో అప్పటివరకు చేసిన ప్లాస్టింగ్ వర్క్ని ఈ విధంగా పైన షీట్ వేసి వర్షాన్ని తడవకుండా చేయడం జరిగింది. ఇదేంటంటే స్టోరేజ్ అన్నమాట. మనకి సిమెంటు, ఇసుక ప్రతి మెటీరియల్ ఇక్కడ స్టోర్ చేసుకుంటాం అన్నమాట. ప్లాస్టింగ్ వర్క్ ఈ విధంగా జరుగుతుంది. వర్షం వచ్చినా సరే ఏం తడవకుండా మనం ఆ కవర్ అది కప్పేసాం. మిగతా వర్క్ ఇప్పుడు చేద్దాం. ప్లాస్టింగ్ వర్క్ జరుగుతుంది. మనం సెకండ్ ఫ్లోర్ ప్లాస్టింగ్ చేస్తున్నాం. ఇది మనం కలుపుకున్న మిక్సీ, కాఫీ, పక్క అది వర్క్ ప్లాస్టింగ్ వర్క్ ఈ విధంగా జరుగుతుంది అన్నమాట. ప్లాస్టింగ్ వర్క్ మొత్తం అయిపోయింది. మనం అందులో ఆ ప్లంబింగ్ ప్లేట్స్ ఎలాగా అమర్చాము అనేది చూసాము. అదేవిధంగా 2 సైడ్లు కూడా ప్లాస్టింగ్ అయిపోయింది.